ఇది క్రాకోలో ఉన్న జూయిష్ గెటో, అంటే యూదులను బానిసలుగా చేసి జర్మన్లు తమ యొక్క అవసరాల కోసం, తమ యొక్క యుద్ధానికి సహాయపడటం కోసం బంధించి యూదులను ఈ కాన్సన్ట్రేషన్ క్యాంపులో పెట్టినటువంటి గెటో ఇది. ఈ గెటోలో ఒక ఇంట్రెస్టింగ్ సంఘటన ఏంటంటే, ఒక నీతిమంతుడు, రైచియస్ అమాంగ్ ద నేషన్స్ అని ఇజ్రాయెల్ దేశం చేత గుర్తించబడి ఒక అవార్డు గ్రహీత అయిన ఒక గొప్ప వ్యక్తి ఆస్కర్ షిండ్లర్ అనేటువంటి ఆయన ఇక్కడ ఒక ఫ్యాక్టరీ కలిగి ఉండేవాడు. ఆయన జర్మన్ నాజీ పార్టీలో మెంబర్. ఆయన అంటే జర్మన్స్ లో పలుకుబడి ఉంది. అయితే జర్మన్సే ఈ అరాచకాలు చేస్తారు. అప్పుడు వాటిని చూసి ఆ మానవతర దృక్పథం కలిగినటువంటి ఆ వ్యక్తి చలించిపోయి, యూదులను ఇంత దారుణంగా హింసిస్తున్నాడు ఈ నాజీ పార్టీ అని, అందులో 1200 మందిని తన యొక్క ఎనామిల్ ఫ్యాక్టరీలో వాళ్ళ ఎంప్లాయీస్ గా చేర్చుకుని, ఈ యొక్క ఫొటోస్ కనపడుతున్న ఎంప్లాయీస్ గా చేర్చుకుని వాళ్లను ఆ దారుణమైనటువంటి ఆ మరణకాండ నుండి వారి ప్రాణాలను కాపాడాడు. తన ఫ్యాక్టరీలో దాచిపెట్టాడు వాళ్ళని. ఈ యొక్క మొత్తం యూదుల యొక్క పూర్తి సంహారం అంతా పూర్తయిపోయే వరకు కూడా 60 లక్షల మంది యూదులను చంపించినటువంటి ఆ ప్రక్రియ పూర్తయ్యే వరకు వాళ్ళందరినీ తన యొక్క ఫ్యాక్టరీలో దాచిపెట్టి కాపాడటం జరిగింది. ఇది చాలా అద్భుతమైన సంఘటన. మరి నీతిమంతుడైనటువంటి వ్యక్తిని జ్ఞాపకం చేసుకోవటం చాలా ఆశీర్వాదకరం.